గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ రోజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో రకరకాల ప్రచారం జరిగింది. ఒకానొక దశలో వైసీపీలో చేరతారని కూడా టాక్ నడిచింది. కానీ ఈ ఊహాగానాలకు తెరదించుతూ గల్లా జయదేవ్ కీలక ప్రకటన వెల్లడించారు. రాజకీయాలకు దూరం కానున్నట్లు ప్రకటించారు. గల్లా జయదేవ్ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. గత 5 దశాబ్దాలుగా ఆ కుటుంబం క్రియాశీలక రాజకీయాల్లో ఉంది. తల్లి గల్లా అరుణకుమారి వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన జయదేవ్ 2 సార్లు గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. మూడోసారి బరిలో దిగి హ్యాట్రిక్ కొడతారని అంతా భావించినా ఆయన రాజకీయాల నుంచి వైదొలుగుతానని నిర్ణయించుకున్నారు. గల్లా జయదేవ్ తల్లి అరుణకుమారి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉండేవారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేవారు. 2014 ఎన్నికలకు ముందు ఆ కుటుంబం టీడీపీలో చేరింది. గల్లా జయదేవ్కు చంద్రబాబు గుంటూరు లోక్సభ స్థానం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో జయదేవ్ విజయం సాధించారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం జయదేవ్ మరోసారి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్లో ఏపీ విభజన హామీలు అమలు చేయాలని జయదేవ్ గట్టిగానే నిలదీశారు. అమరావతికి మద్దతుగా పార్లమెంట్లో గట్టిగానే మాట్లాడేవారు. అటువంటి నాయకుడు ఇటీవల సైలెంట్ అయ్యారు. రాజకీయంగానూ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన టీడీపీని వీడుతారని ప్రచారం జరిగింది. అయితే ఏకంగా రాజకీయాలనే విడిచిపెడుతున్నట్టు ఆయన తాజాగా ప్రకటించటం విశేషం. అమెరికాలో స్థిరపడిన గల్లా కుటుంబం చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని ఏర్పాటు చేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించింది. అయితే కాలుష్య కారణాలు చూపుతూ వైసీపీ ప్రభుత్వం అమర్ రాజా కంపెనీని ఇబ్బందులు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అందుకే కంపెనీ ఉత్పత్తుల విస్తరణ యూనిట్ను తెలంగాణకు తరలించినట్టు ప్రచారం జరిగింది. ఈ తరుణంలోనే జయదేవ్ రాజకీయంగా దూకుడు తగ్గించారు. కేవలం వైసీపీ సర్కారు ఇబ్బందులు పెట్టడం వల్లే వ్యూహాత్మక మౌనం పాటించినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు రాజకీయ విరమణ ప్రకటనతో అదే అర్థం వచ్చేలా జయదేవ్ మాట్లాడటం విశేషం. 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తే గెలిపించేందుకు గుంటూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జయదేవ్ చెప్పుకొచ్చారు. పార్లమెంట్లో 24% మంది వ్యాపారవేత్తలు ఉన్నారని, ప్రభుత్వంపై పోరాడితే వ్యతిరేకంగా వ్యాపారాలను దెబ్బతీసే అవకాశం ఉందని, ఆయన భయపడకుండా చట్టబద్దంగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. నిజాయితీగా ఉండే నాయకులు రాజకీయాల్లోకి వస్తే సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచిన పార్లమెంట్లో సైలెంట్గా కూర్చోవటం తన వల్ల కాదని తేల్చేశారు. ప్రస్తుతానికి ఫుల్ టైం పొలిటీషియన్గా మారలేనని, వ్యాపారాలపై దృష్టి పెడతానని, అవకాశం వస్తే పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా మారతానని కూడా జయదేవ్ తేల్చి చెప్పారు. మొత్తానికైతే ఏపీ రాజకీయాల నుంచి గల్లా కుటుంబం గౌరవంగా తప్పుకున్నట్లేనని తేలింది. కాగా గుంటూరు ప్రజలకు ఆదివారం జయదేవ్ ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నారా లోకేష్ హాజరు కావటం విశేషం.